హలో కిడ్స్, వెల్కమ్ టు ప్రియా కిడ్స్ తెలుగు స్టోరీస్ అండ్ సాంగ్స్. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయ్యాయి. ఒకరోజు కప్ప కొలంలో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈలోగా ఎట్నుంచో ఒక వేటగాడు వచ్చి హంస మీదకు హఠాత్తుగా ఒక వలను విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడిపోయింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ, దయచేసి తనను విడిచిపెట్టు అని చాలా ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అని అన్నాడు ఆ వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటిలోకి మునిగి కొంతసేపు ఆగి ఒక ముత్యంతో పైకొచ్చింది. దాన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అని అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలు ఉండి ఉంటాయో, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ తీసి నాకు ఇచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివి తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు ఏం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని గట్టిగా అరిచి చెప్పి వెళ్ళిపోయింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. ఈ కథలో నీతి ఏంటంటే, అత్యాశ అనర్థానికి దారితీస్తుంది. తెలివి ఉంటే ఎంత బలవంతుడైనా ఓడించవచ్చు. స్నేహం కోసం చేసే త్యాగం చాలా గొప్పది, కానీ బుద్ధి ఉంటేనే విజయం సాధించగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. హ్యావ్ ఏ గుడ్ డే.